ఇందులో బాబాసాహెబ్ చేసిన తప్పుని పరీక్షించాల్సిన అవసరం లేదు. ఆయన కాలానికి వెళ్ళండి. మన ఇండియా ఎలా ఉండేది, ఇంకా ఇండియాలో హిందువులు తమ సహోదరులతో ఎలా నడుచుకున్నారు, అలా వాళ్ళ నడవడిక చూడండి. ఆ తర్వాతే మీకు సమాజాన్ని తీర్చిదిద్దాలనుకునే వాళ్ళ కోపమేంటో పూర్తిగా అర్థమవుతుంది. చనిపోవడానికి 3 నెలల ముందు వరకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. మారుతుంది మారుతుంది, ఈ ధర్మం తప్పకుండా మారుతుందని ఉన్నారు. వాళ్ళు మారడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయనకి ముగింపు తెలిసిన వెంటనే చెప్పారు, రండి, మీకు నేను మీ అందరినీ ఒకవేళ నేను ఈ స్థితిలోనే వదిలి వెళ్ళితే ఈ జాతి వివక్ష ఉందే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. త్యాగం చేయండి. నమస్కారం సార్. ఈరోజు బుద్ధ పూర్ణిమ. ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాగ్పూర్లో ఆయన మతం మారారు బౌద్ధ ధర్మానికి. అందులో 22 ప్రతిజ్ఞలు చేశారు. అందులో చాలా ప్రతిజ్ఞలు ఉన్నాయి. అందులో 1-2 ఇవి ఉన్నాయి, అంటే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి పూజించను అని. ఇక భగవాన్ బుద్ధుడినే విష్ణు రూపంగా భావిస్తాను. అది అంటే అంటే హిందూ ధర్మం ఇంకా సనాతన ధర్మానికి రిలేటెడ్ పుస్తకం ఉంది కదా, ఉపనిషత్తులు, వేదాంతాలు, లేదా వేదానికి సంబంధించిన ఏ గీత, ఆయన యొక్క సమాజంలోని భాగం. అది తెలియనిది. తర్వాత ఆయన అటువైపుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ని ఎవరు గౌరవిస్తున్నారో వాళ్ళు ఈ గీత లేక ఉపనిషత్తులు ఇవే హిందూ ధర్మానికి భాగం అనుకుంటున్నారు. అది చివరి సత్యం లేదా ముక్తి అయి ఉండొచ్చు. వేదాంతం యొక్క సారాంశం ఉందే, అది ఇంకా పూర్తిగా సంపూర్ణం అవ్వలేదు. అది ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చండి? ఇలా చూడండి, ఎలాంటి మందులు అలా లేవు. అదే సైడ్ ఎఫెక్ట్ లేనివి. ఇంకా మందులిచ్చే తీరాలి, లేదంటే వ్యాధిగ్రస్తుల్ని కాపాడడం చాలా కష్టమవుతుంది. అలా అల్పమైన దోచుకునే మతవాదం మాత్రమే బానిసత్వం అయితే అదెలా చెప్పకుండా ఉండగలము? దేశం యొక్క దాదాపు 20% బాధింపు ఉంటుందని. నేను తక్కువ శాతమే చెప్తున్నాను. ఎక్కువగా అయితే 50% కంటే ఎక్కువే. ఎలా వాళ్ళకి చెప్పకుండా ఉండగలము? అంటే మత దోపిడీని వదిలెయ్యని చెప్పే కదా తీరాలి. ఆ తర్వాత ఆ ప్రక్రియలో ఆ మత దోపిడి ఉందే, దాని యొక్క ప్రతీకలను కూడా నిరాకరించాలని చెప్పే తీరాలి. బాబాసాహెబ్ చెప్తున్నారు, ఇవన్నీ పట్టుకున్నంత వరకు దోపిడీ కొనసాగుతుందని. ఇవన్నీ పట్టుకుని ఉంటే నీ దోపిడీ కొనసాగుతుంది. కానీ మీరు చెప్పే విషయం నిజమే. ఎంతగా ఎన్ని పురాతన చిహ్నాలు ఉన్నవో లేదా దోపిడి చిహ్నాలు ఉన్నవో వాటిని వదలడంతో కలిపి ఆ దృష్టి ఉందే, దాన్ని కూడా చాలామంది వదిలేశారు. అది తప్పైంది. అది కొలటరల్ డ్యామేజ్ అయిపోయింది. అదే నేను కూడా అప్పుడప్పుడు చెప్తానే, థ్రోయింగ్ ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. మీ యొక్క మంచిని కోరుకునే వాళ్ళందరూ మత సంస్కర్త, సమాజ సంస్కర్త. వాళ్ళు మిమ్మల్ని ఆ విషయాన్ని త్యాగం చేయమని చెప్పారు. అంటే మతం దాని కుళ్ళిపోయిన భాగాలు. కానీ ఆయన మాటలను బట్టి మనము మతపు కేంద్రాన్నే వదిలేశాము. మతం యొక్క కేంద్రాన్నే మనము వదిలేయాలంటే బాబాసాహెబ్ అప్పుడేం చెప్పుండాలి? నేను హిందువుని కాను అని చెప్పుండాలి. ఆయన చెప్పారు, నేను హిందువుని కాదు, నేను బుద్ధుని యొద్ద శరణం పొందుతున్నాను. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆలోచించండి దీని అర్థమేంటో.
హ్మ్? ఆయన ఇలా కూడా చెప్పుండొచ్చు కదా, నేను దేవుణ్ణి నమ్మను, నేనొక నాస్తికుణ్ణి, నేను ఏ ధర్మాన్ని నమ్మలేదు. ఆయన ఒప్పుకున్నారు మతం అనేది ఒక మనిషికి కేంద్రము అని. ఆయన తన మతాన్ని వదల్లేదే. హిందూ మతాన్ని మంచిగా మార్చడానికి ఆయన తన వల్ల అయిందంతా చేశారు. కానీ సమాజం మారడానికి సిద్ధంగా లేకుంటే ఏం చేయాలి? ఆయన మతధర్మాన్ని వదల్లేదు. ఆయన వదిలేసింది సమాజాన్ని మాత్రమే. అంటే తమ దోపిడీ అభివృద్ధిని వదిలిపెట్టలేని వాళ్ళు. అలాగే ఈ అణచివేత పద్ధతిని వ్యాప్తింపజేయడానికి మతాన్ని కూడా నాశనం చేశారు. బాబాసాహెబ్ ఏం చెప్తున్నారు? అలాంటి సమాజానికి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేయండి. అలాగే ఏ సమాజం మతాన్ని తోడుగా ఉంచుకుంటుందో దానికి కూడా బాయ్ బాయ్ చెప్పేయండి. నువ్వెళ్ళు. మళ్ళీ ఆలోచించండి. ఒకవేళ మతధర్మమే మోసమైతే బాబాసాహెబ్ బౌద్ధుడిగా ఎందుకు మారాలి? ఎందుకు మారాలి? మతధర్మం తప్పు కాదు. మతధర్మంలో ఎంత మనం మన స్వార్థం కోసం దాన్ని ఎంతగానో పాడు చేసుంచాం, అవన్నీ కూడా మనం మార్చుకోవాలి. రిలీజియస్ మోషన్స్ చెప్పారుగా, రిలీజియస్ మోషన్స్. రిలీజియస్ ఎమోషన్ని కూడా చిన్న విషయంగానే పరిగణిస్తున్నారు. కానీ అది విషం. దేన్నైతే మనం మతంగా అనుకుంటున్నామో అది మనకు విషం. బాబాసాహెబ్ ఆ విషయాన్ని తీయమని చెప్పారు. ఒక మామూలు మనిషి తన జీవితములో దేన్నైతే మతం అనుకుంటున్నాడో అది మతమే కాదు. ఇంకా బాబాసాహెబే కాదు, మీరీ వేద ఋషుల్ని తీసుకురండి, వాళ్ళు కూడా తలకొట్టుకుంటారు. మేం ఈ మతాన్నే నేర్పించాము అని. మీ ఈ గుడ్డి విశ్వాసము, ఇంకా అన్ని రకాల చెడులు, సంస్కృతులు, అలవాట్లను ఫాలో చేస్తున్నారే, మేము ఈ మతాన్న నేర్పించాము. మతవాదం. ఇది మీరు ఒట్టి మతధర్మం మాత్రమే కాదు. జాతిలో ఏం తెలుస్తోందంటే ఇంకొకరి దోపిడి తెలుస్తోంది. మామూలు మనిషి, మామూలు హిందూ ఎవడు మతాన్ని పట్టుకుని నడుస్తున్నాడో అందులో కూడా వాడు తన్నే మోసం చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని మోసం చేసుకుంటున్నాడు. వాడి ప్రపంచాన్ని బ్రతకనివ్వట్లేదు, తను బ్రతకట్లేదు, ప్రకృతిని కూడా దోచుకుంటున్నాడు. ఇది అలా కాదు. వాడి మాటలు కొన్ని జాతులకు మాత్రమే విరుద్ధమైనవి కావు. వాడి ఆ మాటలు ఋషులు మునులకు విరుద్ధమైనవి. ఇలా చూడండి, రెండు విషయాల్ని మనం ఒకేలా అర్థం చేసుకోలేము, వేరువేరుగా చూడలేము. మనమేం చూస్తున్నాం? ఒకటి సమాజము, అందులో ఒకడు ఆధ్యాత్మిక వ్యక్తి సమాజమును వదిలి దూరంగా వెళ్ళి అతను సమాజాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. సమాజముందే, ఈ సమాజం మామూలు మనుషులను కలిగినది, మీడియాకర్ మనుషులను. అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసిన ఏర్పాట్లలోనే నడుస్తూ ఉంటారు. ఇదే సమాజంలోనే కొంతమంది విద్రోహులు, ప్రతిభాశాలులు, అలాంటి వాళ్ళందరూ చెప్తున్నారు ఈ విధమైన సామాజిక వ్యవస్థలో ఉండొద్దు. పురాతన కాలంలో ఇలాంటి ప్రజలు సమాజంలో మామూలు మార్గదర్శకాలు, సమాజం యొక్క 4 గోడలు, వాటిని వాళ్ళు అతిక్రమించి విడిపోయి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఆ సమాజంలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్లకు శ్వాసాడట్లేదు, లేదంటే సమాజం వాళ్ళు చంపేస్తున్నారు. అందుకే ఒంటరిగా వెళుతున్నారు. వాళ్ళనే మనం ఋషులు అంటున్నాం. వాళ్ళందరూ విద్రోహులు. వాళ్ళ సమాజం యొక్క విద్రోహులు. ఇది సమాజం, ఆ సమాజం యొక్క విద్రోహులు, వాళ్ళు ఋషులు. అక్కడున్న సమాజాన్ని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. దాన్నే మనం దర్శనము అంటున్నాము, ఫిలాసఫీ. ఇప్పుడు ఆ సమాజం తంత్రాలను చేస్తోంది, దానికొక నాయకుడున్నాడు. అలాగే ఈ ఋషులకంటూ ఒక చిన్న సమాజం ఉంది. ఆ సమాజానికి ఒక కొత్త విషయాన్ని నేర్పాలని చూస్తున్నారు. ఆ సమాజం అంటుంది మీరు తప్పు, మీరు పాత చీకట్లో నడుస్తున్నారు, అర్థం చేసుకోండి, మేలుకోండి, నిన్ను నువ్వే తెలుసుకో. ఆ సమాజంలో దోపిడీ కొనసాగుతోంది. అన్ని దోపిడీలు. మనిషి తనని దోచుకుంటున్నాడు, మిగతా వారిని దోచుకుంటున్నాడు, పక్కింటి వాళ్ళ దగ్గర, భార్య దగ్గర, తన బిడ్డల్ని, ఇంకా తనని తానే మోసం చేసుకుంటున్నాడు. సమాజం ఇలాగే జరుగుతోంది, మోసంలో. ఋషులంటున్నారే స్వార్థంతో జీవిస్తున్నారే. స్వార్థంతో జీవించే ఈ సమాజం జీవించడానికి అర్హత లేనిది.
ఇంకా సమాజం దేన్నైతే చేస్తోందో అవన్నీ కూడా సామాజిక వ్యవస్థలోకి వస్తాయి. నీకంటూ ఆశ్రమాన్ని తయారు చేసుకోవడం, ఈ ఆలోచన శక్తి సాహిత్యం ఉందే, వాళ్ళు సామాజిక కారులు. అది కూడా ఇలాగే చెప్పబడి ఉంది. ఆ సాహిత్యం ఉందే, అది కూడా సమాజానికి సంబంధించింది అని. దాన్ని మనుషులు రచించారు, సమాజం రచించింది. ఋషులు ఆ సమాజం నుంచి బయటికి వెళ్లిన వాళ్ళు వాళ్ళ సాహిత్యాన్ని వాటినే సామెతలు అని అంటారు. వేరే దేన్ని చూడకండి. ఇదొక మనిషి మనసులో మామూలు రూపంలో లేదు. ఇవి సామెతలు. ఈ స్మృతి సాహిత్యాన్ని మనిషి రాయలేదని చెప్పలేము. అది మనిషిచే రాయబడింది. ఈ రోజు కూడా మనిషి రాయగలడు. అందులో ఎలాంటి అడ్డంకి లేదు. అది ఈ రోజు కూడా రాయండి. స్మృతి సాహిత్యంలో ఏమొస్తుంది? ఈ మనసు జ్ఞాపకాలన్నీ ఉన్నాయే, అవన్నీ వస్తాయి. అందులో ధర్మసూత్రాలుంటాయి, ధర్మశాస్త్రాలుంటాయి, ఇతిహాస కథలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి. ఇవన్నీ సాహిత్యంలో వస్తాయి. అవే గుర్తుకొస్తాయి. సమాజం వీటన్నిటినీ తీసుకువెళ్ళింది. ఋషులు, జ్ఞానులు తత్వాన్ని సృష్టించారు, వేదాన్ని. వేదాంతంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవి వాటికి విద్రోహమైనవి. ఇది మనం అర్థం చేసుకోలేము. ఈ సమాజముందే దాన్ని వ్యాధులతో ఉన్న ఒక సమాజమని అనుకోండి. 1000 మంది వ్యాధిగ్రస్తులు, 1,00,000 మంది వ్యాధిగ్రస్తులు. ఇటువైపు ఋషులు, మునులు, వాళ్ళందరూ ఒక చిన్న డాక్టర్స్ సమూహం అనుకోండి. 10 మంది 20 మంది డాక్టర్స్. 1000 మంది వ్యాధిగ్రస్తులు, 10-20 మంది డాక్టర్స్. వీళ్ళు ఊరికే వ్యాధిగ్రస్తులు అవ్వలేదు. వీళ్ళ పాత అలవాట్లనేవే వీళ్లకు వ్యాధి. ఈ ప్రజలు పాడుబడిన భయాన్ని కలిగి ఉన్నారు. వ్యాధి, ఆ వ్యాధిని వీళ్ళు వదలనంటున్నారు. వీళ్ళ వ్యాధితోనే పుస్తకాలు కూడా రాయడం మొదలెట్టారు. వాళ్ళ వ్యాధి ఆ పుస్తకాల్లోనూ తెలుస్తుంది. ఋషులు, మునులు అక్కడికి వెళ్లి కూడా ప్రయత్నం చేశారు ఈ వ్యాధి నుంచి స్వస్థతను ఇవ్వడానికి. ఈ వ్యాధులలో ఒకదాని పేరు జాతి. అదొక పెద్ద వ్యాధి. ఋషులు, మునులు వ్యాసాలు రాశారు జాతికి వ్యతిరేకంగా. నాకేమనిపిస్తోందంటే ఈ జాతికి వ్యతిరేకంగా జరిగే చర్చలు 100-200 ఏళ్ల క్రితం జరిగినవి అంతే. జాతికి వ్యతిరేకంగా జరిగే చర్చలు వేదాంతం ఏర్పడిన కాలం నుండి జరుగుతున్నాయి. మీ దగ్గర ఎన్నోసార్లు నేను చెప్పాను, ఒక సంపూర్ణ ఉపనిషత్తుని ఇచ్చారు. జాతిని గురించి మాట్లాడము విరోధమైనవి. వేదాంతం యొక్క పూర్తి మర్మము జాతినెక్కడా స్వీకరించదు. ఋషులు ఇక్కడ కూర్చుని సమాజాన్ని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఈ సమాజం ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పింది అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ పైపైకి వాళ్ళని గౌరవించారు, ఋషులు, మునులు అని. కానీ ఇప్పటివరకు ఋషుల మాటలు ఎవరు విన్నారు? ఋషులు చెప్తున్నారు, ఇక్కడ వినడానికి సిద్ధంగా లేరు. ఋషులు చెప్తున్నారు, వినడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు గ్రంథాల్లో స్పష్టంగా రాశారు, సామాజికవాదులారా, నీ వారసత్వం, అలవాట్లు, ఉద్దేశాలు అన్నీ కూడా అబద్ధాలే. నువ్వెంత కల్పించుకుంటున్నావో అవన్నీ కూడా అబద్ధాలే. ఋషులు, మునులు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు, కానీ ఈ సమాజం సిద్ధంగా లేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సమాజం అనేది వ్యాధిగ్రస్తులు, ఋషులేమో డాక్టర్లు. వాళ్ళు వ్యాధిగ్రస్తుల అలవాట్లని మార్చాలనుకున్నారని. ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే ఋషులు కూడా ఈ సమాజానికి చెందిన వాళ్ళు అంటున్నాం. ఇప్పుడు చెప్పే ఆ వ్యాధిని వ్యాపింపజేసింది ఋషులని. ఋషులు, మునుల ప్రిస్క్రిప్షన్ ఏంటో చూడకుండానే చెప్తున్నాం. అసలు వాళ్ళేం చెప్పారో చూడండి. వాళ్ళక్కడెక్కడ జాతి గురించి మాట్లాడారు, కానీ వాళ్ళు జాతిని పట్టుకుని వెళ్ళగొట్టారు. మీ పెద్ద మూర్ఖత్వం జాతి అని ఋషులు చెప్పారు. ఋషులేం చేస్తారు? వాళ్ళ దగ్గర తుపాకులు, గుండ్లు లేవుగా. వాళ్ళు సమాజాన్ని ఎలా మార్చగలరు? వాళ్ళు చెప్పగలరు. వాళ్ళు చెప్పారు, ఎవరు వినుకుంటే వాళ్ళేం చేస్తారు పాపం. కానీ ఈరోజు దారుణమేంటంటే జాతి వివక్ష నేరాన్ని ఋషుల మీద మోపుతున్నాం. ఋషులంటే గౌరవించబడాల్సిన వాళ్ళు. మనం అంటున్నాం వాళ్లే చేశారని. ఇది దాదాపు అలాంటి విషయం. చాలా దారుణమైన స్టూడెంట్స్ లాగా, మన పూర్తి సమాజంలాగా. టీచర్ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చారు. టీచర్ మంచి పుస్తకాన్నిచ్చారు, అది కూడా వాళ్ళు రాసే పుస్తకాన్ని. చాలా మంచి పుస్తకం, అది మీరు చదివారంటే పాస్ అయిపోతారు. కానీ స్టూడెంట్స్కి కామిక్స్ పుస్తకాలే నచ్చాయి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పుస్తకాలే నచ్చాయి. ఎగిరే గుర్రం గురించిన కామిక్ పుస్తకాన్ని పట్టుకుని ఉన్నారు. ఎవరో ఏదో నేర్పిస్తున్నారు, మనం మన ఇష్టానికి చదువుకుందాం. కానీ టీచర్ చెప్తున్నారు, ఈ పుస్తకాన్ని ఇస్తాను, దీన్ని చదవండి, ఇదొక ఉపనిషత్తు లాంటిది.
కానీ అక్కడ కూర్చున్న స్టూడెంట్స్లో ఒకటే అయోమయం. వాళ్ళందరూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పుస్తకాలు పెట్టుకుని కూర్చున్నారు. టీచర్ ఇచ్చిన పుస్తకాన్ని ఎవ్వరూ చదవలేదు. కాలం గడిచింది, రోజులు గడిచాయి, స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. వీళ్ళు ఫెయిల్ అయ్యారు, కానీ టీచర్ని తిడుతున్నారు. వీళ్ళు టీచర్ని అడుగుతున్నారు ఎందుకు పాస్ చేయలేదు అని. వాళ్ళు ఎలా పాస్ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన పుస్తకాన్ని మీరు చదివారా ఏంటి? ఇండియాలో ఎంతమంది నిజంగానే భగవద్గీతను చదివారు? ఎంతమంది చదివారు? రీబు గీతను ఎంతమంది చదివారు? అవధూత గీతని ఎంతమంది చదివారు? టీచర్ ఇచ్చిన పుస్తకాన్ని ఎవరూ చదవలేదు. వాళ్ళ ఇష్టానికి ఏదేదో చదివేశారు. మీ ఇష్టానికి చదివి మీరు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యి టీచర్ని తిడుతున్నారు. టీచర్ ఇచ్చిన పుస్తకాల్ని కాల్ చేస్తున్నారు. ఉపనిషత్తుల్ని కాల్ చేయండి, వీటి వల్లే మనం ఫెయిల్ అయ్యామంటారు. ఉపనిషత్తుల వల్ల మీరు ఫెయిల్ అయ్యారా? ముందెక్కడ దాన్ని చదివారు? వాళ్ళు వాళ్ళ పుస్తకాన్ని కాల్చలేదు, టీచర్ ఇచ్చిన పుస్తకాన్ని కాలుస్తున్నారు. టీచర్ పుస్తకం దారుణమైందని. కానీ టీచర్ ఇచ్చిన పుస్తకాన్ని ఎప్పుడు చదివారు? టీచర్ చెప్పింది మీరు ఎప్పుడు విన్నారు? నేను చెప్పింది అర్థమవుతోందా? అసహ్యాన్ని వదిలేయాలి, సత్యాన్ని వదిలేమనలేదుగా. అసహ్యాన్ని వదిలేయండి. బాబాసాహెబ్ చెప్పింది నిజమే. ఇక్కడ ధర్మం అనే పేరులో 99% తప్పులు మాత్రమే ఇక్కడున్నాయి. వాటిని త్యాగం చేయండి. అరే, చెత్తలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని మీరు వదిలేస్తారా ఏంటి? చెప్పండి. చెత్తను వదిలేశారు, కానీ వజ్రాన్ని వదలకండి. ఇంకా వజ్రం ఉంది. వజ్రం లేదని ఎవరూ చెప్పలేదు. వజ్రం ఉంది. వేదాంతమనే ధర్మముందే, దాని కేంద్రంలో జాతి లేదు. దాని కేంద్రమే వేదాంతము. ఎవరైనా మిమ్మల్ని వేదాంత ధర్మం ఇందులో జరుగుతోందంటే అది జాతి వివక్షలో వెళుతోంది అనకండి. వేదాంతంలో జరుగుతోంది. వేదాంతం ఒక ఫిలాసఫీ. దానికంటే ఉన్నతమైంది ఏదీ లేదు. నేను మాత్రమే చెప్పలేదు, తత్వజ్ఞానులను అడగండి, వాళ్ళు చెప్తారు. ద ఫిలాసఫీ ఆఫ్ ద సెల్ఫ్. అక్కడ విషయమే అయిపోయింది. దాన్నెలా మీరు వదులుతారు? నేను చెప్పింది అర్థమైందా లేదా? రెండూ పనిచేసే విషయాలే. ఎక్కడ మురికుంటుందో దాన్ని ఆలోచించకుండా వదిలేయండి. వదిలి పారేసేయండి. జీవితం చాలా చిన్నది. మురికిని ఎంతని శుభ్రం చేస్తుంటారు, వదిలేయండి. ఇంకా ఎక్కడ వజ్రం ఉంటుందో దాని మీద శ్రద్ధ వహించండి. రెండూ ఉపయోగపడతాయి. నేను చెప్పింది అర్థమవుతోంది కదా? పెద్దది కాకున్నా కూడా ఇదొక సంఘటనగా మారుతుంది. ట్రాజెడీ ఏంటో తెలుసా? మన దళిత్ సహోదరులకు ముందు ఉన్న మొదటి తత్వము వాళ్ళని చదవటానికి అనుమతించలేదు, చదవనివ్వలేదు. ఈరోజు చదవడానికి కావలసిన అధికారాలన్నీ వాళ్లకున్నాయి, కాని వాళ్ళు చదవనంటున్నారు. ఎందుకంటే రెండు రకాలుగా వాళ్ళు బాధింపబడ్డారు కదా. ముందు చదవనివ్వలేదు, ఇప్పుడు చదవచ్చన్నా కూడా వాళ్ళు చదవట్లేదు. చదవడంలో ఏం తప్పుంది? ఒప్పుకోకండి, చదవండి. చదవండి. బాబాసాహెబ్ గురించి తప్పుగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఆయన కాలానికే వెళ్ళండి. ఇండియా ఎలా ఉండేది, ఇంకా ఇండియాలో హిందువులు తమ సహోదరులతో ఎలా నడుచుకున్నారు, అలా వాళ్ళ నడవడిక చూడండి. ఆ తర్వాతే మీకు సమాజాన్ని తీర్చిదిద్దాలనుకునే వాళ్ళ కోపమేంటో పూర్తిగా అర్థమవుతుంది. చనిపోవడానికి 3 నెలల ముందు వరకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. మారుతుంది, మారుతుంది, ఈ ధర్మం తప్పకుండా మారుతుందని ఉన్నారు. వాళ్ళు మారడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయనకి ముగింపు తెలిసిన వెంటనే చెప్పారు, రండి, మీకు నేను తన యొక్క దళిత్ సహోదరులున్నారే వాళ్ళకి, మీ అందర్నీ ఒకవేళ నేను ఈ స్థితిలోనే వదిలి వెళ్ళితే ఈ జాతి వివక్ష ఉందే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. త్యాగం చేయండి. ఈ జాతి వివక్షను త్యాగం చేయండి. ఈ జాతి వివక్ష ఏ వేదాంతానికి సంబంధించినది? జాతి వివక్ష, వర్ణ వివక్ష ఉందే, దానికి వేదాంతానికి ఎలాంటి సంబంధం లేదు.
నీవు దేహం లేని వాడివి కాదని చట్టం చెప్పినప్పుడు ఇంకా నీకు వయసేంటి? వయసు లేకుండా ఆశ్రమాన్ని జరపలేరు. నీవు దేహం లేని వాడివైతే మరి నీ వర్ణమేంటి? అక్కడ వర్ణమంటూ ఒకటుండదు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. వేదాంతం నీ చేతనను మాత్రమే చూస్తుంది. దాని లక్ష్యము తన సొంత తపన యొక్క నిర్ణయము, ముక్తి, శూన్యత. ఈ చోట చట్టము, బౌద్ధ తత్వము ఏకమవుతుంది. అంతం చేసేయ్, ముక్తిని పొందేయ్. ఏమీ ఉండకూడదు, ఖాళీ చేసేయ్. వాస్తవంగా జాతి వివక్షను అంతం చేయడానికి వేదాంతానికంటే వేరే మార్గము లేదు. మన ధర్మం వేద ధర్మం కదా, వేదాంతమే మన తత్వము. అతను నిజంగానే వేదాంతకారుడైతే జాతికారుడుగా ఉండలేడు. జాతి గురించి మాట్లాడితే నవ్వుతారు. ఏంటి తెలివి తక్కువతనం జాతి? మనమేం పాడుతున్నాం? జాతి మన యొక్క ఆత్మ, ఇంకా మన గోత్రం బ్రహ్ము, ఇంకా సత్యం మన యొక్క తండ్రి, ఇంకా ముక్తి మన యొక్క ధర్మము. జాతి మన ఆత్మ, గోత్రం మన బ్రహ్మం, సత్యం మన తండ్రి, ముక్తి మన ధర్మము. ఇదే వేదాంతము. కానీ మన సమాజం వేదాంతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఈ రోజుకి హిందూ ప్రజలు తమ ధర్మమని ఏ ఏ విషయాల్ని పట్టుకుని ఉన్నారో తెలియదు. పరిణామం ఇలాగే ఉంటుంది. ఏ ఏ ప్రజలు నాణ్యమైన జీవితం జీవించాలనుకుంటున్నారో వాళ్ళు హిందూ ధర్మాన్ని వదిలేస్తారు కదా. బాబాసాహెబ్ వదిలేశారు, ఇంకా ఎంతమంది వదిలేస్తారు? ఆయన్ని మీరు తప్పుబట్టలేరు. ఎందుకంటే మనిషి నాణ్యత, స్వతంత్రము చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులతో ఎలా ఉండగలము? వాళ్ళని తమకు సమానంగా అనుకోకుండా ఉంటే, వాళ్ళను తగ్గించి చిన్న చూపు చూస్తే ఎలా భరించగలరు? ఇంకా ఇది మాత్రమే కాదు, జాతి ఆధారంలో ప్రజలు వదిలేస్తారు, బుద్ధి ఆధారంతో ప్రజలు వదిలేస్తారు. ఎవరి బుద్ధి కాస్త మెరుగ్గాను, ఆలోచన శక్తి, జ్ఞానము కాస్త బావుంటే వాళ్ళంటారు ఇలాంటి ధర్మంలో నేను ఉండలేను. ఇలా గుడ్డిగా మూఢనమ్మకంలో ఉన్నారు. లక్ష్యంలో చాలా పెద్ద లక్ష్యం ఈ జాతి వివక్ష. వాళ్ళంటారు నేను వదిలేస్తాను. సనాతన ధర్మాన్ని మనము కాపాడాలంటే దాని కేంద్రంలోనికి వేదాంతాన్ని తీసుకురావాలి. వేరే ఏ మార్గం లేదు. మనం ఋషుల్ని ఎప్పుడు గౌరవించింది లేదు, ఇక నుంచి గౌరవించి తీరాలి. ఇంకా మనం గందరగోళమైన పుస్తకాలను, గ్రంథాలు, శాస్త్రాలని చెప్పడాన్ని ఆపేయాలి. ధర్మం అనేది దేనికి? ముక్తి కోసము. ధర్మం యొక్క లక్ష్యమేంటి? ముక్తి. దేని ముక్తి? అహంకార ముక్తి. అలాంటి పుస్తకాలే శాస్త్రాలని చెప్పుకోవడానికి అర్హత గలవి. అహంకారపు ముక్తిని గురించి మాట్లాడే పుస్తకాలు. ఇవి అవి అని 50 కథలు చెప్పే పుస్తకాలు ఉన్నాయే, వాటిని మనం శాస్త్రాలుగా పరిగణించకూడదు. ధర్మం యొక్క స్థానం మన ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ధర్మం యొక్క క్షేత్రం మన ముక్తి కోసము. ఏ పుస్తకం ముక్తి పొందడానికి ఉపయోగపడుతుందో దాన్ని అంగీకరించాలి. మిగతావన్నీ కూడా వాటిని పురాతన వస్తుశాలలో అవి చోటు సంపాదించుకుంటాయి. హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నావా? దానికి ఇదే మార్గం. ఇంకా అది కాపాడడానికి అర్హత గలది. అమ్మోరి దర్శనమన్న పేరుతో ఇలాంటి కొన్ని విషయాలున్నాయి. అది మానవతావాదమన్నది వజ్రం, ముత్యం లాంటిది. దాన్ని కాపాడండి. వజ్రానికి పైన 10, 20, 40, 50 టన్నులు చెత్తను పోస్తే అదే జరుగుతుంది. చెత్తతో కలిసి వజ్రం కూడా పారేయబడుతుంది. వీర్సాబ్ పాడతారు కదా, వజ్రం పోయింది చెత్తలోకి. ఆయన సనాతన ధర్మం గురించే మాట్లాడారు. వజ్రం కూడా పారేయబడింది చెత్తలోన. మనం చెత్తని పూజిస్తున్నాం, వజ్రం గురించి తెలుసుకోలేదు.
వజ్రం గురించి మాట్లాడితే ఈ చెత్తలు ఇంతమంది ఉన్నారే రగిలిపోతున్నారు. వజ్రానికి రాత్రింబవళ్ళు బెదిరింపులు ఎదురవుతాయి. మా చెత్తల్నెందుకు తీసి పారేస్తున్నారు? నీ చెత్తల్ని నేను తీసేసేది మీకు తెలుస్తోందంటే మీ దగ్గరకు వజ్రాన్ని తీసుకొస్తున్నాను మీకు తెలియట్లేదా? ఆ వజ్రం పైన ఎలాంటి బాధ్యత లేదా? ఈ చెత్తనంతా శుభ్రం చేసేంత వరకు నేను మళ్ళీ చెప్తున్నాను, దళిత్ ప్రజల మీదే ఇలాంటివి జరుగుతాయని కాదు. బాబాసాహెబ్ పెట్టుకున్న ఆ బంధాన్ని ఏదో ఒక ప్రత్యేకమైన సమాజాన్ని బట్టి చూడకండి. ఇండియాలో 50% ఆడవాళ్లే ఉన్నారు. విమెన్స్ ఇమాన్సిపేషన్ ఒక క్షేత్రంలో అందులో వారి పేరు ముందు ఉంచి ఉండాలి. ఎందుకంటే దోపిడీ జరిగేటప్పుడు అందరికీ జరుగుతోంది. లోపల నుంచి దోపిడీ చేసే వ్యక్తి ఎవ్వర్నీ వదిలిపెట్టడు. ప్రకృతి, వాతావరణం, ఆడ, మగ, చిన్నపిల్లలు, ముసలివాళ్లు అందరూ బాధపడాలి, వాళ్ళ స్వార్థాన్ని నెరవేర్చుకోవాలి. ఆ సమయంలో ఎవరైనా దోపిడీకి వ్యతిరేకంగా ఎదిరిస్తే అతను ఒక్కరిని కాపాడట్లేదు, అందర్నీ కాపాడుతున్నాడు. కానీ బాబాసాహెబ్ దళిత్ ప్రజల్ని మాత్రం కాపాడారంటే అది తప్పవుతుంది. ఆయన మొత్తం భారతదేశాన్నే కాపాడారు. దోపిడీ చేసేవాడు అందర్నీ దోచుకుంటూ ఉంటాడు, కానీ అదే సమయం కాపాడేవాడు అందర్నీ కదా కాపాడతాడు. కానీ ఇంకా మీరు ఎంతని ఎదురు చూస్తూ ఉంటారు? ఎవరైనా వస్తారు, కాపాడతారు అని. మీరు ఎప్పటి వరకు చెత్తనే తింటూ ఉంటారు? ఎప్పటి వరకు మిగతా వాళ్ళు చూపించే వెలుగులో మీరు నడిచి వెడుతూ ఉంటారు? అద్భుతమైన వెలుగును ఇచ్చేదే ఆ వేదాంతము. ఇంకా అదే మీ ధర్మం యొక్క మూలము, విలువ, సారాంశము, కేంద్రంగా ఉంది. ఇంకా చాలా సులభమైంది కూడా. క్లుప్తంగా చెప్పాలంటే ఉపనిషత్తు. నేను చెప్తున్న విషయం అర్థమవుతోందా? మీ ప్రశ్న ఎలా ఉందంటే, మీరడుగుతున్నారు, నా దళిత్ సహోదరుడు ఇప్పుడు వేదాంతం చదవట్లేదు. సరే, ఇప్పుడు చెప్పండి, దళితులు ఎవరైతే కాదో వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు? వాళ్ళెంత చదువుతున్నారు? వజ్రం గురించి ఎవరు దిగులు పడట్లేదు కదా. ఎవరు చదువుతున్నారు? ధర్మం ఏంటి? మనం చూసిన స్వార్థం ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన చోటు. విజయం పొందడానికి మనం ధర్మం వైపు వెళుతున్నాం, స్వార్థం కోసం వెళుతున్నాం. సార్, అదేంటంటే ఈ కాలంలో నేను చాలా చూశాను. చాలామంది మనసులో, దళితుల మనసులో కూడా ఈ వేదాంతం గురించి ఆలోచించకూడదు, ఇక్కడ కూడా తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారు. ఇంకా ప్రజలు ఇంకోవైపు ఇలాగ కూడా ఉన్నారు, మతవాదాన్నే రివైవ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి విడివిడిగా పేర్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. లేకపోతే కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు, లేదు మొదట్లో ఏర్పాటు చేసిన వాటిలో లాజిక్ ఉంది. ఈ విధంగా ఎలాంటి లాజిక్? వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చెప్తున్నారు, లేదు చూడండి, అందరూ పని చేయడానికి ఒక అక్యుమెన్ ఉంది కదా, అందరికీ పని చేసే ఒక అక్యుమెన్ అని ఉంది, ఆ విధంగానే ప్రజలు వాళ్ళ పని చేసుకుంటున్నారు. అవును, మనిషి పని చేయడానికి కావాల్సిన అక్యుమెన్ ఉంది. వాళ్ళ అక్యుమెన్కి తగ్గట్టు పని ఇవ్వండి. నా అక్యుమెన్ ఎంతుంది? మా నాన్నను బట్టి ఎంతుంటుంది? నాలో ఉన్నటువంటి అక్యుమెన్ నా కూతురుకో లేదా కొడుక్కో ఎలా వెడుతుంది? ఇదొచ్చి నక్సలిజం, ఇదొక రేసిజం. ఈ విధంగా మాట్లాడుతున్నారే వాళ్ళందరూ చదువుకోని దద్దమ్మల, వాళ్లకు తెలియదా ఏంటి? మనిషి మనిషిలో ఉన్న డిఎన్ఏలో ఇంతైనా ఏర్పడదా? వర్ణ వివక్ష ఉంది అంటే. ఇంకా చాలాసార్లు నేను అడిగాను, రక్తాన్ని తీసేటప్పుడు ఎందుకు కులాన్ని చూడనంటున్నారు? డెంగూ వస్తే పరిగెత్తుతున్నారు, ప్లేట్లెట్ ఇవ్వండి, ప్లేట్లెట్ ఇవ్వండి అంటున్నారు. అక్కడికి వెళ్లి కులాన్ని చూసి ప్లేట్లెట్ ఇవ్వచ్చు కదా. స్పీసియస్లో ఎక్కడైతే వ్యత్యాసం ఉందో, కొంచెమైనా ఒకరి రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించలేము. ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా ఉందంటే ఒక మనిషి రక్తాన్ని ఇంకో మనిషికి ఎక్కించలేము. ఒక మనిషి వాడి గుండె, కిడ్నీలు, లోపలున్నటువంటి ఆర్గన్స్, కళ్ళు ఇంకొకరికి పెట్టలేము.
ఎలా చూసినా ఈ విషయం ఉంది. నీ రక్తం వేరు, నా రక్తం వేరు. వెళ్ళి డాక్టర్స్ని అడగండి, రక్తంలో ఏదైనా తేడా ఉందా అని. తేడా లేదు. ఎలాంటి ప్రయత్నాల్ని తీస్తున్నారు? నేను కూడా చూశాను ఇలాంటి కాస్టీస్ని రివైవ్ చేయడానికి. అంటే దాచిపెట్టబడి, అంటే చాలా స్ట్రాంగ్ విషయాలు జరుగుతూ ఉన్నాయి 1-2 శతాబ్దాలుగా. ఎలా చేస్తారు? దేన్ని ఆధారంగా ఉంచి చేస్తారు? ఏం చెప్పి చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పింది కూడా అది విజ్ఞానానికి సంబంధించింది. కానీ సాధారణమైన మనిషి వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నవాడు, వాడికి విజ్ఞానమూ తెలీదు, వేదాంతమూ తెలీదు. వాడికి ఏంటంటే మెసేజెస్ ఆ విధంగానే దొరుకుతున్నాయి. అందులో వాళ్ళు సూడో సైన్స్ వేరే జరుపుతున్నారు. మన మునులకేమో ఇదంతా తెలియదని చెప్పేశారు. నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడానికి ఎంత ఐక్యూ కావాలి? మీకు రక్తం ఎక్కించుండొచ్చు, ఎక్కించకుండా ఉండొచ్చు, వేరే ఎవరికైనా ఎక్కించుండొచ్చు. రక్తాన్ని జాతి చూసి ఎక్కిస్తారా? అసలు రక్తంలో ఉన్న తేడా ఏంటి చెప్పండి. ఇంకా ఇంకో విషయం చెప్తాను. అందరూ మంచి తంత్రకారులు. ఈ కాలపు సమాజంలో ఎక్కడ మామూలు విషయాలు జరుగుతున్నాయో అక్కడ ఎవరు జాతి గురించి అడుగుతున్నారు? మీరు రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు వెయిటర్ మీకు భోజనం వడ్డిస్తున్నాడు, అతన్ని మీరేం జాతి అని అడుగుతారా? వావ్, మసాలా సూపర్గా ఉంది, ఇదిగో అతనికి అది ఇవ్వండి, ఇతనికి ఇది ఇవ్వండి, సర్వ్ చేయండి. బేబీ డూ యూ లైక్ ద మ్యూజిక్? అక్కడ అడగండి, బేబీ డూ యూ లైక్ ద జాతి? అక్కడేమంటారు? అంబియన్స్ చాలా బాగుంది, వాసన అద్భుతంగా ఉంది, భోజనం సూపర్గా ఉంది. వెళ్ళడగండి షెఫ్ జాతి ఏంటో, వెళ్ళడగండి. ఎక్కడ మీ యొక్క ప్రతిరోజు పనులు, వసతులు, స్వార్థముందో అక్కడెవరూ జాతిని అడగట్లేదు. డాక్టర్ దగ్గరికి జాతి అడుగుతారా? అడుగుతారా? హాయ్ హాయ్ అని పరిగెడతారు. అలాగే చచ్చేటప్పుడు మీరు జాతి అడుగుతారా? మీరు మత్తులోకి వెళ్ళడానికి? ఎవరైనా వచ్చి మిమ్మల్ని బండితో గుద్దేస్తే, ఎవరైనా మిమ్మల్ని లేపి తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో తీసుకెళ్లి వదులుతారో అక్కడున్న డాక్టర్ ఏ జాతి అని అడుగుతారా? కానీ మీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే. ఇప్పుడు జాతి అడగడం చాలా తగ్గిపోయింది. ట్రైన్లో, ఫ్లైట్లో మీ పక్కనున్న వాళ్ళని జాతి అడుగుతారా? ఎయిర్ హోస్టెస్ని ఇప్పటివరకు ఎవరైనా జాతి అడిగారా? అడిగారా? ఇంకా ఇలా కూడా చేయట్లేదు. జాతి ఏంటని అడగకుండా అన్టచబిలిటీ అయ్యా, నేను తాకను. ఒక చోటు ఉంది, ఆ చోట జాతి వచ్చి ఇరుక్కుంటుంది. అదే వివాహ బంధాలలో. లేకపోతే జాతి అనేది అలాగే చూస్తే ఆధునిక సమాజంలో వెనకబడిన వారిని తరుముతున్నారు. మనసు కల్మషం లేకుండా ఉన్నప్పుడు ప్రజల జీవితంలో భారాలు, బంధాలు తగ్గుతూ పోతున్నాయి. అలాగే వివాహ బంధంలోనూ జాతులు తగ్గుతూ వస్తున్నాయి. ఎవరెవరు దీన్ని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో నాకు కోరిక ఉంది. వాళ్ళకి చెప్పాలి, మీరిందులో విజయం సాధించలేరని. ఆధ్యాత్మికతే మిమ్మల్ని ఓడిస్తుంది అన్నది కాదు. మిమ్మల్ని విజ్ఞాన శాస్త్రం ఓడిస్తుంది, ఆధునికం ఓడిస్తుంది. మీరు ఏం చెయ్యాలనుకుంటారో 200 ఏళ్ల క్రితం జరిగే అవకాశం ఉంది. ఈరోజు దానికి అవకాశమే లేదు. ప్రయత్నించాలంటే ప్రయత్నించండి. ఇక్కడింతమంది మన సహోదరులు, స్నేహితులు ఉన్నారు. ప్రయత్నించండి. మీకు ఎంతమంది జాతి తెలుసని? ఎంతమంది తెలుసు? చాలామంది సర్నేములను బట్టి ఆ జాతి తెలుస్తుంది. వాళ్లకు కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ సగానికంటే ఎక్కువ శాతం వ్యక్తులని సర్నేమును బట్టి కూడా తెలుసుకోలేము. ఇంకా ఎవరు తెలుసుకోగలరో వాళ్ళకి ఆ సర్నేమే గుర్తుండదు. ఎవరిదంతా గుర్తుంచుకునేది? ముందే జాతి లేకుండా పోతోంది. వివాహ బంధంలో మాత్రమే ఉంది, వేరే ఎక్కడా లేదు. గ్రామాల్లో ఉంది, చాలా విషయాల్లో ఉంది, తెలుసు. కానీ అది మనల్ని వదిలి వెళుతోంది. ఈ జాతుల గురించి మాట్లాడాలంటే స్త్రీలలో చాలా ఎక్కువగా ఇది ఉంది. స్త్రీలు ఇంటర్ కాస్ట్ చేసుకునేటప్పుడు అప్పుడు వాళ్ళని క్యారెక్టర్లెస్, అలాగే క్యారెక్టర్ల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తర్వాత అబ్బాయి వాడు వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి చాలా కేసుల్లో. కానీ స్త్రీల మీద చాలా ప్రెషర్ ఉంది త్యాగం కదా. చేయండి, మీ క్యారెక్టర్ని త్యాగం చేయండి. ఇది పెద్ద స్వతంత్రము. అందులో క్యారెక్టర్ వచ్చినప్పుడు త్యాగం చెయ్యండి. నా ఆచరణ నా బుద్ధిలో నుంచి వస్తుంది. సమాజం, చట్టం, కర్మ పద్ధతిలో రావడం లేదు. క్యారెక్టర్ అంటే నడవడిక. నేనెలా నడుచుకుంటున్నాను
అందులో నుంచి క్యారెక్టర్ నడవడిక వస్తుంది. నేను ఎలా నడుచుకుంటున్నాను అంటే ఎలాంటి కర్మలు చేస్తున్నాను ఆ విషయం నా ఆత్మలో నుంచి వస్తోంది, సమాజపు ఆదేశంతో రాలేదు. కృష్ణుడి నుంచి వస్తుంది, గీత నుంచి వస్తుంది, వేదాంతం నుంచి వస్తుంది, సత్యం నుంచి వస్తుంది. ఇక్కడి నుంచే నా నడవడిక వస్తుంది. సమాజం డూస్ అండ్ డోన్స్ లో నుంచి ఇలా వెళ్ళు ఇలా వెళ్ళకు అంటే అక్కడి నుంచి రాకూడదు. మనం ధార్మిక వ్యక్తులం. గీతను వినేవాళ్ళం, వేదాంతాన్ని వినేవాళ్ళం. సమాజం చెప్పేది వింటే వాళ్ళు నాస్తికులు. మనం నాస్తికులమా? సమాజం చెప్పేది వినాలా లేదా గీత చెప్పేది వింటారా? అంతే, ధార్మిక వ్యక్తులం గీతను వింటున్నాం. గీతను వదిలేసి సమాజం చెప్పేది వింటే వాడు నాస్తికుడు. నాస్తికుడు ఛీ! నీ నడవడికి నీ ప్యాకెట్లో ఉంచుకో, సరేనా?